వరంగల్ మహానగరాన్ని ఒకే జిల్లాగా మార్చండి. 2 జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా మార్చండి. చారిత్రక నగరంగా ఉన్న వరంగల్ను హన్మకొండ వరంగల్ జిల్లాలుగా విభజించి వరంగల్ మహానగరంతో పాటు హన్మకొండ వరంగల్ జిల్లాల అభివృద్ధిని కుంగదీశారని 2 జిల్లాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని హన్మకొండ వరంగల్ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా మార్చాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ అన్నారు. 2 జిల్లాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం హన్మకొండ జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రాతికీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కనుక మనం చూసినట్టయితే నిజానికి మనం తెలుసు అభివృద్ధి కావాల్సిన రంగాలు ఏంటి? అభివృద్ధి కావాల్సిన రంగాలు వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, సేవా రంగం, ఆతిథ్యం, హౌసింగ్, లాజిస్టిక్స్, ఇన్ని రకాల రంగాల అభివృద్ధి. ఆ రంగాలన్నీ ఒకే చోట ఉండి అభివృద్ధి జరిగితేనే జిల్లాలు కానీ నగరాలు కానీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అటువంటి సమతుల్యత అనేది ఉమ్మడి జిల్లా వరంగల్కు ఉంది. అంటే మన దగ్గర పర్యాటకం ఉంది, మన దగ్గర పారిశ్రామిక రంగం ఉంది, వ్యవసాయ రంగం ఉంది, సేవా రంగం ఉంది. కానీ ఎప్పుడైతే వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసిందో ఇందులో ఉన్న ఒక్కొక్క ప్రధాన అభివృద్ధి రంగం కూడా ఒక్కొక్క జిల్లాకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఎటువంటి దుస్థితి ఉన్నది అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రంగాలన్నీ కూడా తిరిగి అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితికి మొదటికి మళ్ళీ మనం చేరుకున్నాం. అటువంటి పరిస్థితిలో ఉంది. ఇది ఇప్పుడు మేము చెప్తున్న విషయాలు కూడా ప్రభుత్వ నివేదికలను అనుసరించి చెప్తున్నాం. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కనుక మనం చూసినట్టయితే గవర్నమెంట్ ప్రచురించిన నివేదిక ఇది. అది అన్ని జిల్లాలను చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్తిగా వెనుకబడి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విభజితమైన జిల్లాలు కూడా పూర్తిగా అధ్వానమైన స్థితిలో ఉన్నాయి. ఇటు తలసరి ఆదాయంలో కానీ స్థూల ఆదాయంలో కానీ మిగిలిన జిల్లాల కంటే కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఉదాహరణ ఒక్కటి మాత్రం కనుక మనం చూసినట్టయితే హన్మకొండ వరంగల్ ఈ 2 జిల్లాలని దృష్టిలో పెట్టుకుంటే హన్మకొండ 14వ స్థానంలో, వరంగల్ 22వ స్థానంలో ఉంది తలసరి ఆదాయంలో 33 జిల్లాల్లో. మిగిలిన భూపాలపల్లి, ములుగు అటువంటి పరిస్థితులు కూడా అట్టడుగు స్థాయిలో ఉన్నాయి. అంటే జిల్లాను విభజించి ఉమ్మడి వరంగల్ జిల్లాను అభివృద్ధికి నోచుకోకుండా గత ప్రభుత్వం చేసేది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలనేది మేము చాలా రోజులుగా ఆలోచిస్తున్నాం. మరి ఉమ్మడి వరంగల్ జిల్లా తిరిగి కలిపితే ఎలా ఉంటుంది, ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించడం వల్ల ఎటువంటి నష్టాలు జరిగినాయి అనే దాని మీద మేము పరిశోధన చేసినాం. ఇదివరలో మీకు తెలుసు మేము డాక్యుమెంటేషన్ కూడా వెలువరించాం. ఇప్పుడు తిరిగి ఆ పరిస్థితిని మనం పునరావృతం చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి మేము ఇప్పుడు మన ప్రభుత్వానికి ఒక డాక్యుమెంట్ ద్వారా మేము నివేదిస్తున్నాం. విభజిస్తే ఏం నష్టం జరిగింది, కలిపితే ఏం లాభం జరుగుతుంది. పోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత 6 జిల్లాలను ఒకే జిల్లాగా చేసే పరిస్థితి లేదు. కాబట్టి కనీసం చారిత్రక వారసత్వానికి ఘనీభవించిన మూర్తిమత్వ చిహ్నమైన హన్మకొండ వరంగల్ జిల్లాలను రెండింటినైనా కలపాలని మేము మొదటి నుంచి పౌర సంఘాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండింటిని కలపమని మనం ఎందుకు అడుగుతున్నాం? దానికి కారణం ఉంది. దానికి శాస్త్రీయమైన, ఆర్థికపరమైన, సామాజిక పరమైన, సాంస్కృతిక పరమైన రీజన్స్ మేము ప్రభుత్వానికి మేము ఇస్తున్నాం. ఒకటి, హన్మకొండ వరంగల్ జిల్లాల రెండింటి ఆత్మ ఒక్కటే. ఆ 2 వేరు కాదు. అవి పరస్పరం కాంప్లిమెంటరీ, అంటే పరస్పరం పూరకాలు. ఒక జిల్లా లేకుండా మరొక జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఇక్కడ లేదు హన్మకొండకు వరంగల్కి. మన ఎట్లా అనేది కనుక మనం చూసినట్టయితే ఇంతకుముందు అన్ని రకాల రంగాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయని మనం చెప్పుకున్నాం. హన్మకొండ వరంగల్ జిల్లాల్ని కలిపితే మాత్రం వరంగల్ వ్యవసాయ ఆధారిత అభివృద్ధి, వరంగల్లో ఉన్న పరిశ్రమలు, ఖనిజాలు, తర్వాత పసుపు, తర్వాత మిర్చి అటువంటి పంటలు, ఇతర రకాల పరిశ్రమలు, మార్కెటింగ్, వ్యాపారం, ఈ రెంటికి హన్మకొండలో ఉన్న విద్య, వైద్యం, హౌసింగ్, ఆతిథ్యం, పర్యాటకం, ఈ నిపుణమైన మానవ వనరులు ఇవన్నీ తోడైతే, ఇవన్నీ సమ్మిళితమైతే హన్మకొండ వరంగల్ 2 జిల్లాలు కనుక కలిపితే విడిపోయి మానే పరిస్థితి లేదు. కాబట్టి ఎన్ని రకాలుగా చూసినా అభివృద్ధి ఆర్థిక చోదక శక్తిగా వరంగల్ జిల్లా ఎదగాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ 2 జిల్లాల్ని కలపాలి అని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదివరకు ప్రజల సమ్మతి లేకుండానే మేము ఎంతగా ఉద్యమాలు చేసినప్పటికీ, డాక్యుమెంటేషన్, పరిశోధన పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా వరంగల్ను తీసుకుపోయి వేరే జిల్లా అంటూ చేసి సిటీని కూడా ముక్కలు చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడా జరగలేదు. దానికి మా దగ్గర నిదర్శనాలు ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే హన్మకొండ వరంగల్ జిల్లా ఈ 2 కలపడమే సరైన శాస్త్రీయ పరిష్కారం అని భావిస్తూ, ప్రభుత్వం అందరి దగ్గర చొరవ తీసుకోకపోతే మాత్రం ప్రజా సంఘాల తరఫున మీ జర్నలిస్టుల సహకారంతో ఉద్యమ కార్యాచరణ మేము తప్పనిసరిగా రూపొందిస్తాం. 2 జిల్లాలు, కనీసం 2 జిల్లాలని కలిపేదాకా మేము పోరాడతామని చెప్పి మీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ
ప్రభుత్వానికి మరొక్కసారి మేము తయారు చేసిన డాక్యుమెంటేషన్